హలో అండి, అందరికీ నమస్కారం. తను వచ్చే టైం అయింది, ఇంకా నువ్వు వెళ్ళు అని తొందర పెట్టింది మాధవి. వెళ్తున్నానులే అని కింద అక్కడ ఇక్కడ పడి ఉన్న తన షర్టు ప్యాంటను తీసుకొని వేసుకొని ఇంకా వెళ్తున్నా అని జుట్టు సరి చేసుకుంటూ బయటకి నడిచాడు విక్రమ్. గేటు వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తున్న అతన్ని చూసి, ఏంటి మళ్ళీ వస్తున్నావు, తెల్లారిపోతుంది, ఎవరైనా చూస్తారు, వెళ్ళు అంటూ మెల్లిగా గదుముతున్న మాధవి దగ్గరగా వచ్చి జేబులో నుంచి కొన్ని నోట్లను తీసి ఆమె చేతిలో పెడుతూ, మొన్న ఏదో చీర నచ్చింది అన్నావుగా, కొనుక్కో అని చెప్పి ఆమెను మరోసారి కంటి నిండా చూసుకొని వెళ్ళిపోయాడు విక్రమ్. అతను వెళ్ళాక ఇంట్లోకి వచ్చి చేతిలోని డబ్బులను దాచి బీరువాకి ఆనుకొని కింద కూర్చుంది. అసలు విక్రమ్ తన జీవితంలోకి ఎలా వచ్చాడు అని ఆలోచిస్తూ కొన్ని రోజులు వెనక్కి వెళ్ళింది. కట్టుకున్న వాడికి నేను ఒక మనిషిని అనే విషయం కూడా గుర్తులేదు. నన్ను చూస్తేనే చిరాకు, అలా అని విడిగా ఉండటానికి ఒప్పుకోడు. ఈ బందికాన నుంచి విముక్తి ఇవ్వడు. పద్ధతిగా కుటుంబ బాధ్యత తీసుకొని పెద్ద కోడలిగా అందరినీ కలుపుకొని సంసారం చేసుకుంటున్న నన్ను నేను అన్నలా భావించే మర్దితో తలుచుకోవటానికే చిరాకు వేసే సంబంధం అంటగట్టి ఉమ్మడి కుటుంబం నుంచి లాక్కొచ్చి ఒంటరిదాన్ని చేశాడు. నువ్వు నాకన్నా అందంగా ఉంటావు, చూడగానే ఎవరికైనా నచ్చుతావు, నీ మంచితనం కలుపుకోపోయే తత్వం నాకు నచ్చడం లేదు. నా పెళ్ళం ఏం చేసినా నా కోసమే చెయ్యాలి, నీకు అన్నీ నేనే కావాలి, నీ మీద అనుమానం ఎప్పటికీ పోదు. నాలో నీ అప్పటి నుండి వావి వరుసలు లేకుండా ఎవరితో మాట్లాడినా అదే మాట అనేవాడు. మాటల చిత్రవద భరించలేక నన్ను నేను ఇంటికే పరిమితం చేశాను. కేవలం వండి పెట్టడం, ఇంటి పని చేయటం. తనకి కోరిక కలిగినప్పుడు రాక్షసంగా నా మీద పడి తీర్చుకోవటానికి తప్ప దేనికి పనికి రాని దాన్ని చేశాడు. ఒకసారి రోజులానే నా మీద రాక్షస క్రీడ చేస్తున్న రఘు నీ ప్రేమగా పిలిచి, మనం ప్రేమగా హ్యాపీగా ఉండొచ్చు కదా, ఎందుకు ఇలా ఉంటావు, నువ్వు నేను ఇంకేమైనా మార్చుకోవాలా, నీకు నచ్చినట్లు ఇంకేమైనా చెయ్యాలా అని అడిగాను. నువ్వేం మార్చినా నేను ఇలానే ఉంటాను. పెళ్లి చేసుకున్నాను కాబట్టి తిండి పెడుతున్నా, పెళ్ళానివి కాబట్టి సుఖ పెడుతున్నా, అంతే. మనసు ప్రేమ ఇవి సినిమాలోనే బాగుంటాయి, నా దగ్గర ఉండవు అని నేను షాక్ అయ్యే సమాధానం చెప్పి వెళ్ళిపోయాడు. అతను ఏం చెప్పాడో అర్థం కాక ఇంకా నా జీవితం ఇంతే అని సర్ది చెప్పుకొని భవిష్యత్తు మీద ఆశ వదిలేశా. ఎవరితో మాట్లాడకూడదు, ఎవరు మా ఇంటికి రారునా, నా బాధ చెప్పుకొని మనసారా ఏడవటానికి కూడా ఎవరు లేరు. బాధని మనసులోనే దాచుకోవటం అలవాటు చేసుకొని ఇక నా జీవితం ఇంతే. నా భర్త రఘుని మార్చే ఓపిక కోరిక తీరిక లేకుండా నన్ను నేను రాక్లా మార్చుకున్నా. జరిగేది చూస్తూ ఉండటానికి అలవాటు పడ్డాను. కొన్ని రోజులకి మా ఇంటి పక్కనే బ్యాచిలర్ గా ఉంటున్న విక్రమ్ నన్నే చూస్తూ ఉండటం గమనించి, ఒక మగాడి వల్ల నేను ఇలా అయ్యాను మని మగజాతి మీదనే అసహ్యంతో విసుగ్గా లోపలికి వెళ్లి దడేల్మలి తలుపు మూసేశాను. 3 నెలలుగా నన్ను గమనిస్తున్న విక్రమ్ ఇంటి చుట్టుపక్కల వాళ్ళ ద్వారా నా గురించి బ్రీఫ్ గా తెలుసుకొని జాలిగా నన్ను గమనించడం మొదలుపెట్టాడు. స్కూల్ కాలేజ్లో ఇలాంటి చూపులకి తావు ఇవ్వని నేను విక్రమ్ చూపు గుర్తు చేసుకొని నవ్వుకున్నా. పెళ్ళైన అమ్మాయిలో ఏం చూస్తారు అసలు ఈ అబ్బాయిలు, ఒకడికి సొంతమైన శరీరంలో ఏం చూస్తారు అని అనుకున్నా. నాకేం తెలుసు, విక్రమ్ నా శరీరం కాదు, నా మనసు అర్థం చేసుకోవటానికి చూస్తున్నాడు అని. నేను ఎప్పుడు బయటకి వస్తానా అని నా కోసం ఎదురు చూస్తున్న విక్రాన్ని అప్పుడప్పుడు గమనిస్తూనే కొన్ని రోజులు గడిపేశా. ఒకరోజు రాత్రి నేను రఘు కోసం ఎదురు చూస్తూ గుమ్మంలో నిల్చున్నా. తను రారు అని తెలిసి కాసేపు ఎదురు చూస్తూ ఆలోచనలో జారుకున్నా. ఈ రోజు మా పెళ్లి రోజు. కొత్త చీర, భర్త ఇచ్చే బహుమతులు, సరదాగా బయట షికార్లు ఇవేం తెలియకుండానే 3 పెళ్లి రోజులు గడిపేశా. తాళి కట్టి నన్ను చెప్పుతో సమాధానంగా చూస్తున్న అతని మగ అహంకారానికి తన ఫ్రెండ్స్తో పార్టీ చేసుకుంటూ తను సాధించిన ఘనతకి తనకు తానే శబాష్ అనుకుంటూ ఉన్నాడు రఘు. ఫుల్ బాటిల్ ఖాళీ చేసే పనిలో. ఇవాళేం కొత్తగా జరగదులే అని నాకు నేనే సర్ది చెప్పుకొని తినాలని అనిపించగా దిండు తడుపుతూ మనసు భారం దించుకుంటున్నా. నాకు డోర్ బెల్ మోగిన సౌండ్ వినిపించింది. ఇంత తొందరగా వచ్చాడు రఘు అని ఆత్రంగా నన్ను నేను సర్దుకొని తలుపు తీసా. ఎదురుగా ఉన్న విక్రాన్ని చూసి షాక్ అయ్యి, మీరు అన్నాను. హాయ్ అండి మాధవి గారు, నేను విక్రమ్.
మీ పక్కింట్లో రెంట్‌కి ఉంటాను. బ్యాంక్‌లో మేనేజర్‌గా చేస్తున్నాను" అని గడగడా చెప్పేశాడు. నేను చిన్న నవ్వు నవ్వి సైలెంట్ అయ్యాను. రోజూ చూస్తున్న అతనే అయినా ఎప్పుడు మాట్లాడలేదు. అసలు చాలా రోజులుగా నా నోరు తినటానికి తప్ప మాట్లాడడం కోసం వాడలేదు. ఏం మాట్లాడాలో తెలియక ఎందుకు వచ్చాడో అతనే చెప్తాడులే అని అతన్నే గమనించాను. రోజు దూరంగా చూసి బాగున్నాడు అనుకునేదాన్ని. దగ్గరగా ఇంకా బాగున్నాడు. 6 అడుగుల ఎత్తుకు తగ్గ లావు, మంచి రంగు, కల్మషం లేని నవ్వు, సూటిగా చూసే చూపు, నవ్వుతే బుగ్గన పడిన చొట్ట. నైట్ వేర్లో కూడా స్మార్ట్గా ఉన్నాడు. తీక్షణం తననే చూస్తున్నా. నా మొహం మీద చెయ్యి అటు ఇటు తిప్పుతూ నన్నే పిలిచాడు. మాధవి గారు, ఏ లోకంలో ఉన్నారు అని అడిగాడు. అతని పిలుపుకు చూపు కిందకి దింపి ఏం లేదు అన్నట్టు తల ఊపాను. నన్ను కొంచెం వింతగా చూస్తూ, నా రూమ్లో రైస్ కుక్కర్ పాడైపోయిందండి. గ్యాస్ స్టవ్ లేదు. నాకు మా ఇంటి ఓనర్ ఊరిలో లేరు. రైస్ కడిగి నానబెట్టాను. వాటిని ఎలా అందంగా చేయాలో అర్థం కాలేదు. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళతో కూడా పరిచయం తక్కువగానే ఉంది. మీ ఇంట్లో గ్యాస్ స్టవ్ కాసేపు వాడుకోవచ్చా అని అతను వచ్చిన పని చెప్పాడు. నేను ఇక నోరు తెరవక తప్పదు అని నేను వండి ఇస్తాను, ఇవ్వండి అని మెల్లిగా అన్నాను. మీకు మాటలు వచ్చా అని ఆశ్చర్యంగా అడిగి తన చేతిలో గిన్నె నాకిచ్చాడు. గుప్పెడు రైస్ కోసం ఇలా వచ్చాను అనుకోకండి. నాకు ఏది వేస్ట్ చేయటం ఇష్టముండదు అన్నాడు నా మనసులో మాట విన్నట్టు. నేను పిలవకుండా లోపలికి వచ్చి వంటగదిలో నాకు కొంచెం దూరంలో నిల్చుంటూ నన్నే గమనిస్తున్నాడు. గ్యాస్ స్టవ్ లేదు అన్నారు. మరి కూరలేరా అన్నాను. కర్రీ పాయింట్లో తెచ్చుకుంటాను అన్నాడు. కాసేపటికి వేడిగా ఉన్న అన్నం గిన్నెతో పాటు నా కోసం చేసుకున్న కూరలు కూడా కొంచెం పెట్టి అన్నీ ఒక బుట్టలో సర్ది ఇచ్చాను. చాలా థ్యాంక్స్ అండి అంటూ నన్ను చూస్తూ వెళ్ళిపోయాడు. చాలా రోజుల తర్వాత వేరే వాళ్ళతో మాట్లాడటం ఎందుకో కొంచెం మంచి ఫీలింగ్ ఇచ్చింది. విక్రమ్ వెళ్ళిపోయాక మాధవి బుట్టలో వేసిన గిన్నెలను చూసుకుంటూ బిత్తరపోయింది. ఎవరితోనూ మాట్లాడకుండా గోడలనే బతికిన తన జీవితంలో ఒక్కసారిగా ఇలా ఒకరి మాట వినిపించడం, ఒకరి చూపు తనని మనిషిగా చూడటం ఏదో కొత్త అనుభూతి కలిగించింది. ఆ రాత్రంతా మాధవి తలుపులతో విక్రమ్ మాటలు తిరుగుతూ ఉన్నాయి. గుప్పెడు అన్నం కూడా వృధా చేయకూడదనుకునే మనిషి నేను వృధా అయిపోతున్న జీవితం గమనించడం లేదా అని తన మనసు తనని తాను అడిగింది. తర్వాతి రోజుల్లో విక్రమ్ ఎప్పుడు మాధవిని పక్క చూపుతో గమనిస్తూనే ఉండేవాడు. ఒకసారి జాడి పడపోతే జాగ్రత్త మాధవి గారు అని అరిచి పట్టుకున్న వేళ మాధవి గుండె లోపల దాగి ఉన్న ఏకాంతం ఒక్కసారిగా ఉప్పొంగిపోయింది. ఆమె మనసులో ఎప్పటి నుంచో మూసుకుపోయిన తలుపులు మెల్లగా తెరుచుకుంటున్నాయి. మోహన్ ఎప్పుడు ఇవన్నీ చిన్న చిన్న దయా, ఒక గౌరవం, ఒక మనస్ఫూర్తి విక్రమ్ చూపుల్లో ప్రతిసారి తను చూడగలిగింది. ఒక రాత్రి మోహన్ మళ్ళీ తన ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకొని మత్తులో ఇంటికొచ్చి పడుకున్నాడు. అదే సమయం పక్కింటి వరండాలో విక్రమ్ లైట్ వేసుకొని ఏదో ఫైళ్లను చూస్తూ కూర్చున్నాడు. మాధవి తన కిటికీ దగ్గర నిలబడి బయటకి చూసింది. ఒక్క క్షణం వారి చూపులు ఎదురుపడ్డాయి. విక్రమ్ ఒక చిన్న నవ్వు నవ్వాడు. మాధవి ఎప్పటి నుంచో దాచుకున్న నవ్వు ఆ క్షణం బయటపడింది. కొన్ని రోజుల తర్వాత విక్రమ్ ఓపెన్ గా చెప్పాడు. మాధవి గారు, మీరు ఇలాంటి అర్హులు కావు. మీలో చాలా బలం ఉంది. మీరు మీకోసం మళ్ళీ బ్రతకాలి. నేను మీకు తోడుగా ఉంటాను. ఆ మాటలు విన్న మాధవి లోపల ఏదో పగిలినట్టే అనిపించింది. కానీ అదే సమయంలో కొత్త కాంతి పుట్టినట్టు అనిపించింది. ఇక మొహం మీద తనకు ఎప్పటికీ ఆశ లేదని, తన జీవితం ఒక్కసారిగా ఆగిపోలేదని, మిగిలిన దారిని కొత్తగా నడవాలని మాధవి నిర్ణయించుకుంది. ఆ రోజు ఆమె బీరువాలో దాచిన విక్రమ్ ఇచ్చిన నోట్లు మళ్లీ తీసి చూసింది. ఆ డబ్బుల కంటే ఆ చౌపుల్లోనే గౌరవం ఆమెకు విలువైంది. ఇక నేను బతికేది నా కోసం, మిగతా మార్గం ఎలాగైనా నేనే వెతుక్కుంటూ అని తలపెట్టింది. మాధవి జీవితంలో కొత్త ఉదయం మొదలయ్యింది. తన భవిష్యత్తు ఎక్కడికి తీసుకెళ్తుందో తెలియదు. కానీ ఎన్నేళ్లుగా మర్చిపోయిన ఒక మాట మాత్రం ఇప్పుడు మళ్ళీ తన గుండెల్లో వినిపిస్తుంది. నేను ఒక మనిషినేనని.
ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.